హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే శ్రావణ శని త్రయోదశి. ఇట్లాంటి రోజు మళ్ళీ రాదు. శనివారం నాడు వస్తే ఈ రోజును వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. శని త్రయోదశి శివుడికి ఇష్టం తిథి. క్షీరసాగరం మదరం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత లోకానికి పాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది ఈ దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా శని త్రయోదశి. అందుకే ఈ శని త్రయోదశి అత్యంత విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ఇష్టమైన పూజలు చేస్తే శోధలు ఏడాది శని అష్టమి శని తెలియదు. శని దేవుడితో ఎంతో ఇష్టమైన ఈ పని త్రయోదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఈ రోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈ రోజు ఈ కూరను వండినా తిన్నా శనిదేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈ రోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్యలతో బాధపడతారు. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. చేతిలో ధనం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారు అని శాస్త్రాలే చెప్తున్నాయి. మరి ఈ శని త్రయోదశి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏ కాలం పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితం విలువ తెలుస్తుంది. ఇప్పుడు తిరస్కారం అంటే మన మధురానికి హద్దు ఉంటుంది. అప్పుడు అవమానం ఏర్పడితే అహంకారం తగ్గిపోతుంది అని మనిషికి అప్పుడే మొట్టమొదటి కాలం తెలుస్తుంది. నడవడిక తెలుస్తుంది. ధైర్యం తెలుస్తుంది. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వాటి పాపాలు తగ్గినా తెలియదు. సూర్య భగవానుడికి ఆయన ప్రీతి ఛాయన కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయన సూర్యపుత్రుడు అని ఛాయవంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. శనివారం ఇట్లా శని భగవానుడికి అంటూ శ్రీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ త్రయోదశి శివుడికి ఇష్టమైన విధి. శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి వస్తే శని త్రయోదశి అంటారు. ఇలా తిథి కలిసి రావడం అందరికీ కూడా ఇష్టమైన రోజు. శని త్రయోదశి సిద్ధపడుతుంది. ఈ పువ్వులకు ప్రీతికరమైనదిగా చెప్పవచ్చు. శని త్రయోదశి రోజున ఈ పూలతో శివుడిని పూజించడం వలన ఆయన ప్రసంగుడవుతాడు. ఎప్పుడైతే ఈ అనుగ్రహం కలుగుతుంది అప్పుడే కుజదోషాలు నివారణ జరుగుతాయి. సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఉదయాన్నే నవగ్రహానికి వెళ్ళి శివుడికి దీపం వెలిగించి నువ్వుల నూనెతో నైవేద్యం చేసి నువ్వులతో బెల్లం కలిపి ముద్దల్లా చేసి ప్రసాదంగా పెట్టి హారతిచ్చి స్వీకరించండి. శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజున నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల స్వామివారికి ఇష్టమైన పువ్వులను నల్లటి వస్త్రం వంటివి చేసి ప్రసంగుడు అవుతాడని ఆనాటి శని అర్థంలో బాధలన్నీ నుండి కూడా విముక్తి లభిస్తుంది. భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎవరైతే సరే సాయంత్రం చీకటి పడిన తర్వాత గుమ్మానికి ఇది కడితే కష్టాలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఏం కడితే ఈ శని త్రయోదశి రోజు చక్కటి ఫలితం ఏర్పడుతుంది? ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక ఇనుప మేకును వేయండి. అలాగే ఒక పీచును కూడా వేయండి. కొబ్బరికాయను 5 నేల గవ్వలను కూడా వేయండి. సాధారణంగా నల్ల గవ్వలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఆ నల్ల గవ్వలు దొరకడం అదృష్టంగానే భావించుకొని ఆ నల్ల గవ్వలను దొరకగానే ఈ పరిహారం చేయండి. దొరకకపోతే ఈ పరిహారం చేయవద్దు. ఇలా వస్త్రంలో ఒక మేకును కొబ్బరికాయ 5 నల్ల వేసి మూట కట్టండి. ఈ పరిహారం అంతా కూడా మీరు చాలా సీక్రెట్గా చేయండి. ఎవరికి తెలియకుండా. అంటే మీ ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి ఎవరికి కూడా చెప్పకూడదు. గవ్వలను కొబ్బరికాయలను మేకును మూటలాగా కట్టి ఆ మూటను పట్టుకొని మెయిన్ డోర్ బయటకు పైన కట్టండి. సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి. ఇలా ఈ మూటను కట్టేటప్పుడు కూడా మీకు ఎవరితో మాట్లాడవద్దు. మిమ్మల్ని బయటకు
ఎవరు చూడకుండా శని త్రయోదశి రోజు ఈ విధంగా గుమ్మానికి ఈది కట్టి ఈ పరిహారం చేస్తే జాతక దోష కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కుబేరులుగా మారుతారు. చాలా చక్కటి ఫలితం లభిస్తుంది. మీరు శని త్రయోదశి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి. సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. కాకరకాయ వండకూడదు. కాకరకాయ తోటకూర ఈ రూపంలోనే కాదు, పచ్చళ్ళ రూపంలోనూ కూడా ఈ కూరను వండకూడదు. తోటకూర మరియు కాకరకాయను వండకూడదు. కనీసం ఈ తోటకూరను తినకూడదు, వండకూడదు. ఏ రూపంలోనూ కూడా ఇంట్లోకి రాకూడదు. ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు. అసలు టచ్ కూడా చేయవద్దు. కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలోనైనా సరే తింటే మాత్రం అప్పుల బారిన పడిపోతారు. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలకు దగ్గరగా చేయి చాచాల్సిన అవసరం పడుతుంది. ఇంట్లో ఆడవారు ఈరోజు తోటకూర కాకరకాయ వండకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు నాన్ వెజ్ కూడా వండకూడదు. అంటే మాంసాహారం చేపలు, రొయ్యలు, పీతలు ఇట్లాంటివి ఏమీ వండకూడదు. సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీక్లీ హాలిడే కనుక సెలవు దినం. దీంతోపాటు చాలామంది శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరకడానికి ఈరోజు చికెన్ మటన్ తెచ్చుకొని వండుకుంటూ తింటూ ఉంటారు. లేదా బయట మాల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. ఈ శనివారం సాయంత్రం నూడిల్స్ బండ్ల దగ్గర కూడా బిర్యానీ ప్యాకెట్లు తింటూ ఉంటారు. అక్కడ ఏదో ఒక రూపంలో నాన్ వెజ్ తింటూ ఉంటారు. శని త్రయోదశి రోజు ఇలా చేసిన వట్టి వారాలలో చేస్తే తప్పు లేదు. కానీ శని త్రయోదశి మాత్రం గనక ఈ పొరపాటున కూడా ఇలా చేయవద్దు. నాన్ వెజ్ని తినకండి. కాదని నాన్ వెజ్ తింటే మహాపాపం తగులుతుంది. ఆగ్రహానికి గురి అవుతాడు శనిదేవుడు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాల బారిన పడతారు. జీవితం అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఎవరు నాన్ వెజ్ని తినవద్దు. ఎందుకంటే గుడికి మగవారు ఇంటికి తెచ్చి వండమంటారు. కాబట్టి చేపలు, పీతలు వండకూడదు. అంటే కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర, కాకరకాయ, నాన్ వెజ్ ఈ 3 రకాల వస్తువులను వండవద్దు, తినవద్దు. కాదని తిన్నామన్నా దేవుడికి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాల బారిన పడవలసి వస్తుంది. సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతిలో ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల బారిన పడిపోతారు. శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. మరి తెలుసుకున్నారు కదా, ఈ శని త్రయోదశి రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. ఇక శని త్రయోదశి రోజు కొన్ని వస్తువులను కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు చెక్కలతో చేసిన వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కలతో చేసిన ఫర్నిచర్స్ అస్సలు కొనవద్దు. అలాగే వంకాయలు, నల్ల వంకాయలు ఈ రోజున కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుడి ఆగ్రహ సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోనే సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికి కూడా దానం ఇవ్వవద్దు. శని త్రయోదశి రోజు ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వచ్చు. కానీ చేస్తే కొన్ని కూడా తొలగిపోతాయి అని కూడా శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఈరోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనవద్దు. ఇనుము వస్తువులను కొనవద్దు. కొంటే ప్రమాదాలు జరిగిపోతాయి. చాలామంది తేలికగా అనుకుంటూ ఉంటారు. కానీ వారం తీది చూసుకొని ఒకసారి గమనించుకొని ఈ త్రయోదశి రోజు మినపప్పును కూడా కొనవద్దు. వీటిని దానం చేస్తే మంచిదే. ఈరోజు కాకులకు అన్నం పెట్టిన శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాల నూనెను పొరపాటున కూడా కొనవద్దు, తినకూడదు. పేదవారికి దానం చేస్తే మంచిదే. ఇక ఈరోజు ఆవుల నూనెను లేదా నువ్వుల నూనెను విగ్రహాలపైన పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. త్రయోదశి రోజు పురుషులుగా మాట్లాడవద్దు. ఈ నోటితో అపశకున మాటలు మాట్లాడవద్దు చాలామంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అన్నం కూర మీ మాటలు అనే ఇతరులను బాధ పెడితే శనిదేవుడు ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలిలో పడతారు. అందుకే ఈ శని త్రయోదశి రోజు
పడకండి, తక్కువగా మాట్లాడడం చాలా మంచిది. ఈరోజు ఎవరు కూడా బాధకు పడద్దు. పరమదరిద్రం, శని దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులను పాదాభివందనం చేస్తారో వారికి శని దేవుడి ఉత్తమ అభివృద్ధి కలగజేస్తాడు. వృద్ధాశయాలలో దానాలు చేయండి, సంతోషిస్తాడు. కార్మికులు, పేదలు, రైతులకు ఏదో ఒక సాయం చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. సకల శుభాలు చేకూరుస్తాడు. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజు ఈ ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అంటే, శని త్రయోదశి రోజు రావి చెట్టుని మీ దగ్గరలో ఉన్న రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి 1 చెంబడు నీళ్లు పోస్తే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీరు ఎక్కువగా రావి చెట్టు కనిపించిన ఆ చెట్టు మొదట్లో 1 చెంబడు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని 21 సార్లు ఆ చెట్టును తాకడం. ఇలా తాకేటప్పుడు మీ కోరికలన్నీ చెప్పుకొని రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. అంటే ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఆ చెట్టు కింద కూర్చోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా చేయలేని వారు కనీసం ఆ చెట్టును 21 సార్లు టచ్ చేయండి, తాకండి చాలు. రావి చెట్టును తాకితే శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ రావి చెట్టులో ఉన్న అద్భుత శక్తులు మీలోకి ప్రవేశిస్తాయి. మీరు ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలో అలసట, నిరాశట అంతా తొలగిపోయి 1 గంటలోనే మీరు మారిపోతారు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోయి రాజయోగం పడుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఈ శని త్రయోదశి రోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మా ధన్యవాదములు.